ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. రోజు ఈ వీడియోలో కార్తెలు అంటే ఏమిటి, ఆరుద్ర కార్తె విశిష్టత ఏమిటి అనే విషయాల గురించి తెలుసుకుందాము. జ్యోతిష్యులు 27 నక్షత్రాలు, గ్రహాల ఆధారంగా జాతకాలు, పంచాంగాలు తయారు చేశారు. సూర్యోదయం సమయానికి ఏ నక్షత్రం చంద్రుడికి దగ్గరగా ఉంటే ఆ రోజుకు ఆ నక్షత్రం పేరు పెట్టారు. పౌర్ణమి రోజు చంద్రుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ నెలకు ఆ పేరు పెట్టారు. కానీ తెలుగు రైతులు మాత్రం ఇదే నక్షత్రాలతో వ్యవసాయ పంచాంగం తయారు చేసుకున్నారు. ఈ నక్షత్రాలను కార్తెలు అని పిలుచుకుంటున్నారు. అయితే వీరి లెక్కల ప్రకారం సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలానికి ఆ కార్తె పేరు పెట్టారు. అలా సంవత్సరానికి 27 కార్తెలు. ప్రస్తుతము మృగశిర కార్తె పూర్తయి జూన్ 22 నుంచి ఆరుద్ర కార్తె ప్రారంభం అవుతుంది. ఆరుద్ర ఉరుముతే 6 వానలు పడతాయి అంటారు పల్లె ప్రజలు. ఆరుద్రలో పడే వాన అమృతంతో సమానమని వ్యవసాయదారులు భావిస్తారు. మృగశిర కార్తెలో వర్షాల కదలిక మొదలైతే ఆరుద్ర కార్తెలో ఆ వర్షాలు ఇంకొంచెం పుంజుకుంటాయి. అవి ఎలా ఉంటాయి అంటే భూమి పుష్కలంగా తడిచి రైతులు వారి నాట్లు, జొన్న, మొక్కజొన్న, పత్తి వంటి పంటల సాగుకు ఇక నడుం కట్టినట్లే. వ్యవసాయంలో ఎంతో ముఖ్యమైన అంశమైన మార్పులు చోటు చేసుకునే కాలాన్ని వ్యవసాయ పంచాంగంలో ఆరుద్ర కార్తె అని పిలుస్తారు. వ్యవసాయదారులకు ఈ ఆరుద్ర కార్తెలో కనిపించే గొప్ప అతిథి ఆరుద్ర పురుగు. ఎరుపు రంగులో వెల్వెట్ క్లాత్ చుట్టుకొని ఉందా అన్నట్లుగా కనిపించే ఈ ఆరుద్ర పురుగు పంట పొలాల్లో, వ్యవసాయ భూముల్లో కనిపిస్తే ఇక రైతులు తమ పని గట్టిగా ముందుకు లాగాల్సిందే అని సూచన ఇచ్చినట్లు అంట. వ్యవసాయము, వాతావరణ పరిస్థితుల మీద గొప్ప అవగాహన ఉన్న వాళ్లకు ప్రకృతి మార్పులను అనుసరించి ఎప్పుడు ఏ పని చేయాలి అనేది బాగా అర్థమయ్యేది. దాన్ని అనుసరించి మంచి పంటలు సాగు చేసి పుష్కలమైన దిగుబడి సాధించే వాళ్ళు వ్యవసాయదారుల నేస్తమైన ఈ ఆరుద్ర పురుగు కేవలం సంవత్సరంలో ఒకసారి ఆరుద్ర కార్తె సమయంలో మాత్రమే కనిపిస్తుంది. కాబట్టి ఆరుద్ర పురుగును చూసి నాట్లు వేయడానికి కదిలిపోవచ్చు రైతులు. చాలామంది ఎవరైనా కనిపించడం తగ్గిపోయినప్పుడు, చాలా రోజులు దూరంగా వెళ్ళినప్పుడు చాలా నల్లపూస అయిపోయావు, ఆరుద్ర పురుగులాగా అంటూ ఉంటారు. దాని అర్థము ఆరుద్ర పురుగు కూడా సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే కనబడుతుంది అని. అలా చాలా బిజీ అయిపోయి బొత్తిగా కనబడడం లేదని అర్థము. ఆరుద్ర కార్తెలో రైతులు కోలాహలం చాలా ఉంటుంది. ముఖ్యంగా కొన్ని పంటలు వేసేవాళ్ళు చాలా హడావిడిగా కనిపిస్తారు. వరి పంట వేసేవారు నారుమల్లో అంతర్కృషి చేస్తారు. అంటే బాగా తడిచిన భూమిని దుక్కి దున్నడము, వరి నాట్లు వేయడం వంటివి చేస్తారు. వర్షం సమృద్ధిగా పడితే వరి నాట్లు వేయడానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఇవన్నీ మొదటి దశలో జరిగేవి. ఇప్పుడు ఎంతో జాగ్రత్తలు తీసుకుంటారు. ముఖ్యంగా వంగడాల విషయంలో మంచి అవగాహన, సలహాలు, సూచనలు కలిగి ఉంటారు. మొక్కజొన్న పంటలు వేసేవాళ్ళు సస్యరక్షణ చేపడతారు. ఇప్పటికే నాటిన మొక్కజొన్నకు రెండవసారి ఎరువులు వేయడం వంటి పనులు చేస్తారు. అలాగే ఎరువుల ఎంపిక ఎంతో ప్రధాన పాత్ర పోషిస్తుంది. పత్తి పంట వేసేవాళ్ళు అంతర్కృషి చేస్తారు. మొక్కలను పలుచన చేయడం చేస్తారు. ఇక పంటల నుండి తోటల పెంపకంలోకి వస్తే పండ్ల తోటల సాగు చేసేవారిలో అరటి, మామిడి, జామ నాట్లు వేయడం చేస్తారు. అలాగే కొబ్బరి చెట్లకు ఎరువులు వేయడము, రేగు, దానిమ్మ వంటి చెట్ల నాట్లు వేయడం చేస్తారు. పప్పు ధాన్యాల తరహా పంటలు వేసేవారు చాలా ఆలోచన చేస్తారు. వీటికి నీటి అవసరం ఎంతో ఉంటుంది. వర్షాలు ఆలస్యం అయితే కందిపంట విత్తడానికి భూమిని తయారు చేయడము, విత్తడం చేస్తారు. కూరగాయల పంటలు ఏడాది పొడవునా సంజీవి అయినా వీటి మొదటగా ఆరుద్ర కార్తెలో నాటితే ఏడాది మొత్తం వాటి దిగుబడి బాగుంటుందని నమ్ముతారు. బీర, సోర, పొట్ల, గుమ్మడి మొదలైన విత్తనాలు విత్తడం చేస్తారు. ఇకపోతే సువాసన మొక్కలు అయిన నిమ్మగడ్డి, కామాక్షి గడ్డి,
సిట్రోనెల్లా వంటి నాట్లు కూడా ఇదే సమయంలో వేస్తారు. ఇవన్నీ పెద్దగా సాగులో లేకపోయినా పండిన వరకు ఎన్నో లాభాలు ఇస్తాయి. ఇలా ఆరుద్ర కార్తెలో పంటల సాగులో రైతన్నలు మునిగి తేలుతారు.